హలో అండి. టుడే వరల్డ్ డైజెషన్ హెల్త్ డే. అంటే మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయడము. మనం తిన్న ఆహారము బాగా అరిగి పోషకాలు అందించడము. వ్యర్థాలన్నీ బయటికి పంపించడము. అంటే చెడు అంతా బయటికి పంపించడము. జీర్ణ క్రియ బాగుండడానికి ముఖ్యమైన టిప్స్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ బాడీకి మన గట్‌కి కావాల్సిందేంటి? ఫైబర్ కావాలి. ఫైబర్ తీసుకున్న మన ఫుడ్‌లో ఫైబర్ ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రోబయోటిక్ ఉందా లేదా చూసుకోవాలి. మన ఫుడ్‌లో ప్రోబయోటిక్ ఎంత తీసుకుంటున్నామో ఉందా లేదా చూసుకోవాలి. మనము నెమ్మదిగా తినాలి. తర్వాత ప్రాపర్‌గా వాటర్ తీసుకుంటున్నామా లేదా చూసుకోవాలి. అలోవెరా గూడా మనకు సపోర్ట్ అవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ దానికి మనకి సపోర్ట్ అవుతుంది. మనము స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే బిజీ లైఫ్‌లో స్ట్రెస్ చాలా ఉంటుంది. స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలి. స్ట్రెస్ ఎక్కువున్నా గూడా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, మలబద్ధకం అనేది వస్తుంది. ప్లస్ మళ్ళీ ఇంకేంటి ప్రాపర్‌గా స్లీప్ కూడా ఉండాలి. స్లీప్ సరిగ్గా లేకపోయినా గూడా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది. మలబద్ధకం అనేది వస్తుంది. ప్లస్ తిన్న తర్వాత మనం ఒక 10 మినిట్స్ వాక్ చేయాలి. వాక్ చేస్తే అప్పుడు మనకి జీర్ణ వ్యవస్థ అనేది ఫాస్ట్‌గా తయారవుతుంది. ఓకే. మీ ఫ్యామిలీలో గానీ, మీ ఫ్రెండ్స్‌లో గానీ, మీ ఇంట్లో ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గానీ, మలబద్ధకం గానీ, స్లీప్ సరిగ్గా లేకపోవడం గానీ, స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవ్వడం గానీ, అజీర్ణం గానీ, ఇట్లా కడుపుబ్బరం అంటారు గదా! అలా ఉన్న ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే నే నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మీకు నేను గైడ్ చేస్తాను. ఓకేనా? నా పేరు సుజాత రెడ్డి, వెల్‌నెస్ కోచ్‌ని. నా వాట్సాప్ నంబర్ 9948317175.